గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఆఫీషియల్. సో ఈరోజు మ్యాటర్ ఏంద్రా బాబు అంటే మనం అయితే ప్రెజెంట్ వారణాసిలో ఉన్నాం అనమాట. సో వారణాసికి నిన్ననే వచ్చినాము, కాకపోతే నిన్న మొత్తం రెస్ట్ తీసుకున్నాము అండ్ నిన్న గంగా హారతి అయితే చూసుకున్నాం, దర్శనం చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. సో ఈరోజు ఉన్నాం కదా, సో మళ్ళీ అయితే బయటకు వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి వారణాసిలో చూడడానికి అని చెప్పేసి అయితే చెప్తాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చలో, మా రూమ్ ఏమో పక్క గల్లీలు అనమాట, 2 గల్లీలు అవతల ఉంటుంది. సో బైక్ పార్కింగ్ ఏమో ఇక్కడ పెట్టుకున్నాం మేము. మాక్సిమం వారణాసికి వచ్చే వాళ్ళకైతే పార్కింగ్కి చాలా ఇబ్బంది ఉంటుంది. సో పార్కింగ్ ఉన్న ప్లేస్ అయితే చెక్ చేసుకోండి. సో మాకైతే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన ఇది సజెస్ట్ చేసింది కాబట్టి తీసుకున్నాము. వాటర్ అయితే వస్తలేవు, సో కొంచెం మంచి హోటల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. వారణాసిలో మనం చూసుకున్నట్టయితే చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, బండ్లను అయితే బయటనే పెట్టుకుంటారు, ఒకసారి చూసుకోండి. వారణాసిలో ఏదో స్పెషల్ అనమాట, అన్ని చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. బోటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో బోటింగ్ చేసి ఆగరాదు. సో ఫస్ట్ అయితే చాయ్ తాగాము. చాయ్ తాగి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము. సో నిన్నైతే వేరే కాడ తాగినాము, స్ట్రీట్ వెండర్ అనమాట, ఒక డబ్బా మీద పెట్టేసి చాయ్ అమ్ముతున్నారు. సో ఆ చాయ్ అయితే మంచిగా అనిపించిండే. సో ఇప్పుడైతే మరి వేరే దగ్గర తీసుకెళ్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడో మనకు కూడా తెలియదు. సో ఇప్పుడైతే మనం చాయ్ తాగడానికి అయితే వచ్చాం అనమాట. సో ఆ చాయ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చిన్న కప్స్లు ఇస్తారు, ఈ గ్లాసులలో అయితే ఇస్తారు. మంచిగా ఉన్నాయి చూడడానికి చిన్నగా. చాయ్ ఎట్లుంటుందో చూడాలి. బాయ్ లేలో సో ఇప్పుడైతే మనం చాయ్ తాగుతున్నాం అనమాట. సో ఇక్కడ అసలు ఫేమస్ ఏంది, మనం అసలు ఏమేమి చూడాలి, ఏం ముచ్చట అనేది కనుక్కుందాం. ఇద్దరు క్యా క్యా ఫేమస్ देखने के लिए बताया तो बहुत है, बहुत है, बहुत ज्यादा है. 84 लास्ट टेंपल है समथिंग और कुछ ज्यादा है, 40,000 समथिंग म्यूजियम समथिंग है. 40,000 మ్యూజియంలు ఉన్నాయంట. ఏ మ్యూజియంలో చూస్తాను? 40,000 అంట. 1 2 అంటే చూడగలుగుతాం, 40,000 అంటే కష్టమే. అది प्रिंटेड का सीट रहता ना, हाँ वो भी है. और यहाँ समथिंग यहाँ से 2 किलोमीटर समथिंग वॉक స్నానం చేయలేదు, స్నానం చేయాలని చెప్పారు. అక్కడికైతే బోర్డు దగ్గర పోయి స్నానం చేసి ఆ నుంచి బయటికి పోదామని అంటున్నాడు. సో ఫస్ట్ అయితే చాయ్ తాగి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. कैसे है चाय? बेस्ट चाय. अच्छा बेस्ट चाय इप्పించాను నేను వారణాసిలో. బాయ్ बोलो ए बेटे बोलो ये बेटे मौज कर दी चाय का. సో ఇప్పుడే మనం అయితే ఇక్కడ ఘాట్ దగ్గరికి వచ్చినాం అనమాట. ఈ ఘాట్ పేరు ఏదో చెప్పిండు, నాకు అంత ఐడియా లేదు. ఇది ఫస్ట్ ఘాట్. సో ఇక్కడ నుంచి బోటింగ్కి వెళ్ళాలా లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలా అనేది మన ఇష్టం అనమాట. సో ఇక్కడ మొత్తం 84 ఘాట్లు ఉంటాయి. 84 ఘాట్లకి మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు ఉంటుంది. అదే మనం ఒకవేళ బోట్లో వెళ్తే మాత్రం 10 కిలోమీటర్స్లో అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు పర్సనల్ బోట్ ఉంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బోట్ ఉంటుంది. సో ఇన్ కేస్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే 100-200లో అయిపోయే ఛాన్సెస్ ఉంది. పర్సనల్గా కావాలని అనుకుంటే మాత్రం ఆరామ్సే చెప్తుండు 2,000 నుంచి 5,000 మధ్యలో ఉంటుంది పబ్లిక్ని బట్టి. 4-5 ఉంటే మాత్రం ఎక్కువ ఉంటుంది, ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మాత్రం తక్కువ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని అంటున్నాడు. మ్యాక్సిమం ఇక్కడ కాశీకి వచ్చే వాళ్ళంతా డైరెక్ట్ కాశీ విశ్వనాథ టెంపుల్కి అయితే వెళ్తారనమాట. సో అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ పద్ధతి. ఫస్ట్ అయితే మనం కాలభైరవ టెంపుల్ విజిట్ చేసుకొని అక్కడి నుంచి కాశీ విశ్వనాథ టెంపుల్కి అయితే రావాలి. సో నార్మల్గా అయితే ఇప్పుడు అందరూ వచ్చి కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో అది మాత్రం అసలు కరెక్ట్ కాదు. సో ఫస్ట్ అయితే మనం కాలభైరవ టెంపుల్ అయితే చూసుకోవాలి, తర్వాత కాశీ విశ్వనాథ టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో అదనమాట మ్యాటర్. చలో బోటింగ్ అయితే వెళ్ళిపోదాం. इधर से पूरा 84 घाट घुमाता है बोट राइड करने के बाद. ये 84 घाट फर्स्ट घाट है, इसका नाम निचास घाट है. इसका नाम निचास घाट. निचास घाट. हाँ. यहाँ से 84 घाट पूरा घुमाते हैं. 9 से करेंगे 10 किलोमीटर. बोटिंग को कितना रहता है? बोट का बहुत प्राइस है, समथिंग 350 है, 500 है. तो एक नाव छोटा देंगे और अपने प्राइवेट बुक कर सकते हो 2,000, 3,000 to 5,000. సో ఇప్పుడే మనం అయితే గంగాలో అయితే స్నానం చేసినాము. సో యాక్చువల్గా ఈ వాటర్ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా అయితే అక్కడ వరకు పోతాయంట, లాస్ట్ వరకు ఆ పైన మెట్టు వరకు పోతాయంట. ఇప్పుడే గంగలో అయితే స్నానం చేసుకొని బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో పబ్లిక్తో వెళ్ళాలా ప్రైవేట్గా వెళ్ళాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాము. ఇప్పుడే మనం అయితే బోటింగ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకుంటే ఏంటంటే మనిషికి 500 అంట, అదైతే కొంచెం పెద్దగా ఉంది, మొత్తం పబ్లిక్ అయితే ఉంటారు. సో రిటర్న్లో అయితే గంగా హారతి కూడా చూపించుకొని తీసుకొని వస్తారంట, కాకపోతే మనిషికి 500. మేము ఎట్లయినా ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కాబట్టి ముగ్గురం దానికి వెళ్ళినా కూడా 1,500 అవుతాయి. సో అందుకని చెప్పేసి పర్సనల్ బోట్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. చిన్న బోట్ అయితే మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ మాకు ఫస్ట్ అయితే 3,000 చెప్పారు, దాన్ని బార్గెన్ చేయంగా 800కి అయితే ఒప్పుకున్నారనమాట. సో అదే అనమాట బోట్, చిన్న బోట్ మధ్యలో ఉన్న బోట్ అనమాట. సో ఇప్పుడైతే ఆ బోట్లో అయితే మేము షికారాకి అయితే వెళ్తాం. మొత్తం 84 ఘాట్లు అయితే చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇదే ప్లేస్కి తిప్పుతారు. 1,800 తీసుకుంటున్నారు. సో ఇప్పుడే బోట్లో అయితే కూర్చున్నాం అనమాట. సో ఇప్పుడైతే మొత్తం 84 ఘాట్లు చూసుకున్నాం. చలో నాకైతే కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు, నాకు తెలిసిందల్లా అస్సీ ఘాట్ ఒకటి, మణికర్ణిక ఘాట్ ఒకటి. సో ఇప్పుడైతే అవన్నీ చూసుకుందాము, అవన్నీ ఏంటో కూడా తెలుసుకుందాం.
అయితే బోట్ ఎక్కినాం అనమాట. సో ఇదైతే మనకి 1800 రూపీస్ పడింది. ఎవరైనా ఖచ్చితంగా కాశీకి వస్తే మాత్రం బోటింగ్ అయితే తీసుకోండి, ఎందుకంటే మనం నడవాలంటే ఆల్మోస్ట్ 12 కిలోమీటర్లు ఉంటుంది. సో అన్ని ఘాట్లు పక్క పక్కనే ఉంటాయి, మనకి ఏ ఘాట్ ఏదో కూడా మనకు అర్థం కాదు బోట్లో వెళ్తే. ఇప్పుడైతే మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి, అన్ని పక్క పక్కనే ఉంటాయి. ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ఉంటుంది అని అయితే చెప్పారు. అందుకే బోట్ అయితే తీసుకున్నాము. ఇదైతే 1 అవర్ లో తీసుకొని వస్తారంట. సో లాస్ట్ 80 ఘాట్ వరకు అయితే తీసుకొని వస్తారు. 84 घाट होता है जो काशी घाट का, जो यहाँ का प्रसिद्ध घाट इसमें प्रिंटेड घाट जो बना हुआ है, जो प्रिंटेड घाट बना है इस टाइम, ये लाल घाट के बगल में अपोजिट साइड के बगल में प्रिंटेड घाट है. यहाँ पे काफी ज्यादा वीडियो शूट हो रहा है, फोटो शूट होता. ये परफेक्ट घाट होना जो आज के लोग चले हैं कि सिद्धा घाट पे दशम घाट, ये बुनकी बंगर घाट होना, ये घाट को मतलब कि इतने अच्छे से प्रिंटेड आर्टिस्ट ने प्रिंट किया है, वो घाट की लुक बदल दी गई है. आप इसकी व्यू पाना है, आप लगता जितना घाट के बगल में एकदम है. अब यहाँ आके अच्छे से शिवलिंग का फोटो खींचिए, महादेव जी के व्यू पाइए, बहुत परफेक्ट घाट होना ये. ये मणिकर्णिका घाट है भैया, यहाँ पे 24 आवर डेड बॉडी जलता है. यहाँ पे बाबा भोलेनाथ माता पार्वती ने साथ स्नान किया था. भोले बाबा का माथे का मणि, पार्वती जी का कान का कुंडल इसी घाट पे गिरा था, इसलिए इस घाट का नाम मणिकर्णिका घाट रखाया गया है. సో ఇది వచ్చేసి మణికర్ణిక ఘాట్ అనమాట. సో ఇక్కడైతే 24/7 365 రోజులు 24 గంటలు కట్ట కాలుతూనే ఉంటది. ఇంతవరకు అయితే ఇక్కడ కట్ట కాలంది అయితే లేదనమాట. సో నైట్ అయితే మేము వెళ్ళినాము. ఇక్కడికి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు లైఫ్ అంటే ఏదో అర్థమవుతుంది. మీ కళ్ళ ముందర దగ్గర ఒక 10 నుంచి 15 బాడీస్ అయితే కాలుస్తారు అనమాట. సో ఒకసారి అయితే అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. बनारस में अधिकतर लोगों को पता कुछ ऐसे ऐसे टेम्पल हैं, कुछ लोगों को अभी भी कुछ भी पता नहीं है. लोग जितना पब्लिक उनको इंटरनेट जितना उनको दिखाता है वो बस उतना ही पॉपुलर हो जाता है. और अभी कुछ ऐसे टेम्पल हैं बनारस में वो कितना लोग नहीं जानता. जैसे काइडोर के अंदर एक भारत माता टेम्पल है, और यहाँ पे एक पशुपतिनाथ टेम्पल है, वो नाइट में व्यू देखने का और परफेक्ट होता. काइडोर के अंदर बहुत अच्छे अच्छे टेम्पल हैं, लेकिन अभी कितने लोगों को पता नहीं है. आप यहाँ बनारस में आओ, अजय भाई की वीडियो देखो, आपको खुद पता चलेगा. एक से यहाँ पे लोग डालते हैं वीडियो. आप आइए करण भाई अजय भाई की वीडियो पे देखिए, अच्छा लगेगा आपको. మనం నమోఘాట్ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఈ నమోఘాట్ అనేది నరేంద్ర మోడీ అనే పేరుతో అయితే స్టార్ట్ అయిందంట. ఖచ్చితంగా ఎవరైనా వచ్చేవారంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇది వచ్చేసి నమోఘాట్ అంట. ఖచ్చితంగా ఇక్కడికి రండి, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట. సో చెల్లెంగి ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. I hope ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.